హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలోని సగ్గుబియ్యం వడలను సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని మనము మార్నింగ్ టిఫిన్ గాను లేదా ఈవినింగ్ ఛాయ్ తాగేటప్పుడు స్నాక్స్ గాను, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు స్నాక్స్ గాను చేసి పెట్టడం వల్ల హెల్తీతో పాటు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలని చేయించుకునేంత ఇష్టంగా తింటారు. దీన్ని ఒక్కసారి ఇలా నేను చూపించిన మెథడ్లో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా ఒకసారి కడిగి దాంట్లో నీళ్లు పోసి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. అది నానేంత వరకు మనము వాటిలో కావలసిన వాటిని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దానికోసము ఇక్కడ ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని, 5-6 పచ్చిమిరపకాయలని తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ని బంగాళదుంప మీద పొట్టు తీసి దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులలో తురుముకోవాలి. కట్ చేసి వేసుకోవడం వలన ముక్కలుగా ఉంటాయి కాబట్టి దానికంటే ఇక్కడ తురుముకుంటే దాంట్లో కలిసిపోయి మనం తినేటప్పుడు మన పంటికి హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా తురుముకొని వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి క్యారెట్, బంగాళదుంపని ఈ విధంగా తురుముకొని వీటిని కూడా మనము అందులోకి వేసి కలుపుకోవాలి. అది వేసిన తర్వాత దాంట్లోనే మనము ఒక 5-6 కరివేపాకు రెబ్బలను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనము మనము సగ్గుబియ్యం మొత్తము మనకి ఇట్లా ఉండలుగా రావడం కోసం బ్యాటర్ కోసము ఒక 2 చెంచాల బియ్యం పిండిని వేసి అందులోనే ఒక చెంచా పసుపుని, దాంట్లోనే ఒక చెంచా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత మన రుచికి తగినట్టు కారాన్ని, అలాగే ఇందులో ఒక చెంచా వరకు చాట్ మసాలాని వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే నిమ్మకాయని పిండుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను చాట్ మసాలాని తీసుకున్నాను. ఈ చాట్ మసాలా వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఒక చెంచా చాట్ మసాలాని, రుచికి తగినట్టు ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మనము వాటర్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగాళదుంప, క్యారెట్ తురుములోని, ఉల్లిపాయలోని వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. సరిపోకపోతే కొంచెము పలసగా అనిపిస్తే ఇంకొంచెం పిండిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అది తయారు చేయడానికి స్టవ్ వెలిగించి దానిపైన మూకుడు పెట్టి దాంట్లో మనము ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఆయిల్ వేడెక్కిందా లేదా ఒక చిన్న ముక్కలా వేసి చూసుకొని దాన్ని వేడైన తర్వాత మనము కావాలంటే పునుగులలాగా వేసుకోవచ్చు, లేదా వడలలాగా అయినా మనం ఇష్టం వచ్చిన షేప్లో వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లోపల మొత్తం కూడా కాలాలి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం వడలు రెడీ. దీన్ని మనము టమాటా చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, సాస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోయినా మనము ఉత్తగా తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి. హెల్తీతో పాటు వాళ్ళు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.